తన పుట్టుక నిజమని నిరూపించుకోవాల్సి రావడం నా దురదృష్టమమ్మా. నువ్వు నా కన్న కూతురు అన్న నిజం నాకు తెలుసు, కానీ డబ్బుందన్న అహంకారంతో మాట్లాడే నువ్వు నేనే నీ కన్న బిడ్డ అని చెప్పడానికి నా దగ్గరకు వచ్చావా అమ్మా? చెప్పమ్మా, నువ్వు నా కూతురు శ్రావ్యవని నేనెలా నమ్మాలి? చిన్నప్పుడు మమ్మల్ని అనాథాశ్రమంలో వదిలారని, అక్కని తీసుకువెళ్ళిన వాళ్ళెవరో తనకి తెలియదు అని, నన్ను పెంచుకోవడానికి తీసుకువెళ్ళింది సర్వేష్ వాళ్ళని అక్కడి వార్డెన్ చెప్పారమ్మా. చాలమ్మా, ఇది చాలు. నువ్వే నా రెండో కూతురు. అమ్మ శ్రావ్య, ఇన్ని సంవత్సరాలకి ఈ అమ్మను వెతుక్కుంటూ వచ్చావా తల్లి? నిన్ను అసహించుకున్నాను, చేదరించుకున్నాను. ఏ కూతురు తన తల్లిని అనరాని మాటలని మహాపాపం చుట్టుకునేలా ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మా. నీకు నిజం తెలియక అన్న మాటలవి నేనేవి మనసుకి తీసుకోలేదు. నువ్వేం బాధపడకు. లేదమ్మా, నేను చేసిన తప్పులకి నన్ను చంపినా తప్పులేదు. నీ చేతులతో నన్ను శిక్షించమ్మా. అయ్యో, కట్టు. ఆగు శ్రావ్య, ఏంటమ్మా ఇది? కూతురు దగ్గరైందనే సంతోషంతో నిన్ను కళ్ళారా చూసుకుందాం అనుకుంటే నువ్వేంటమ్మా నిన్ను నువ్వే శిక్షించుకుని ఏ అమ్మ మనసునే బాధ పెడుతున్నావు? నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు అలాంటిదమ్మా. నేను నీ కళ్ళెదురుగా ఉన్నా సరే నోరారా పేరు పెట్టి పిలవలేకపోయావు. నేను నిన్ను బాధ పెట్టినా భరించావు, కానీ నన్ను శపించలేదు. అప్పుడైనా నీ తల్లి మనసేంటో, నా మీద చూపిస్తున్న ఎఫెక్షన్ ఏంటో నేను తెలుసుకోలేకపోయాను. ఆస్తులు కోట్లు ఉన్నాయన్న అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయి పేదవాళ్ళంటే మనుషులే కాదన్నట్టు ప్రవర్తించాను. కానీ అలాంటి వాళ్ళల్లో నా తల్లి కూడా ఉందన్న నిజం తెలియక ఇష్టానుసారంగా ఎంతో మంది మనుషుల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టాను. వాళ్ళందరి ఉసురు పోసుకున్నానమ్మా. నువ్వు పెరిగిన వాతావరణం వల్ల నువ్వలా తయారయ్యావు గాని నీ రక్తంలో అలా ఒకరిని కష్టపెట్టే లక్షణం లేదు శ్రావ్య. నువ్వు చేసిన తప్పునే నువ్వు తెలుసుకున్నావు, అది చాలు. చేసిన తప్పులు తాము తెలుసుకున్న వాళ్ళు గొప్పవాళ్లమ్మా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు కూడా తెలుసుకున్నావు, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నావు. దీంతో నువ్వు మళ్ళీ మామూలు మనిషివవుతావు. అమ్మా, నా తప్పుల్ని క్షమించి నన్ను నీ కూతురుగా ఒప్పుకుంటావు కదా? నవమాసాలు మోసి నిన్ను కన్నానమ్మా. ఇందులో ఒప్పుకోవడానికి గాని కాదు అనడానికి గాని ఎలాంటి హక్కు లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్.
నేను చెప్పినట్టు చేస్తే గనక రాజీవ్కి నువ్వు శాశ్వతంగా భార్యగా ఉండిపోతావు. జ్యోతి ఎప్పటికీ రాజీవ్కి దూరంగా ఉంటుంది. త్వరగా చెప్పండి ఆంటీ, చేసేస్తాను. శారద తన కూతురు ఎక్కడుందో తెలియక వెతుకుతుంది కదా. అవును. ఇది అబద్ధమే. ఈ అబద్ధాన్ని గనక నువ్వు నిజం చేయగలిగితే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ప్లాన్ ఏంటో చెప్పండి ఆంటీ. శారదకి నువ్వు దగ్గర కావాలి. చిచ్చి, దానికి నేను దగ్గర కావడం ఏంటి ఆంటీ? చస్తే నా వల్ల కాదు. అలా అయితే రాజు ఎప్పటికీ నీకు దక్కడు. జ్యోతి తనకి ప్రేమని పంచడం చూస్తూ నువ్వు జీవితాంతం ఏడుస్తూనే ఉంటావు. ఇప్పుడేగా ఎంత కష్టమైనా చేస్తాను అన్నావు. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే కొన్నిటిని భరించక తప్పదు శ్రావ్య. సరే, చేస్తానంటీ. ఏం చేయాలి? నువ్వు శారదని కలు. అనాథాశ్రమం వార్డెన్ నిన్ను కలిశాడని చెప్పు. మధ్యలో వాడెవడా ఆంటీ? నేను చెప్పినట్టు చెప్పు శ్రావ్య, చాలు. చెప్పండి ఆంటీ. దొంగ కన్నీళ్లు పెట్టుకుని నేను సర్వేష్ శ్యామలకి కన్న కూతుర్నే కాదన్న చేదు నిజాన్ని ఆ వార్డెన్ నాకు చెప్పాడు. మరి నా కన్న తల్లి ఎవరని నిలదీస్తే శారదే నీకు అమ్మ అని చెప్పాడు. నువ్వే నాకు జన్మనిచ్చిన తల్లివి అని నిన్ను చాలాసార్లు మాటలన్నాను. నా తప్పు నేను తెలుసుకుని నీ దగ్గరికి వచ్చానమ్మా, నన్ను క్షమించమ్మా, నేను నీ కూతుర్ని ఈ శ్రావ్యని చేరదీయమ్మా అని ఏడుస్తూ శారదకి చెప్పు. అంతే, దాంతో మన పని అయిపోతుంది. నేను తన రెండో కూతుర్నని చెప్తే రాజీవ్ నన్నెందుకు వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాడు? జ్యోతి ఎలా దూరం అవుతుంది? పైగా రాజీవ్గా శారద అంటే అస్సలు పడదు కదా ఆంటీ. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు శ్రావ్య. నువ్వు కన్న కూతురివని తెలిసిన మరుక్షణం నుంచి ఆ శారద ఉప్పొంగిపోతుంది. నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది. నీ కాపురానికి జ్యోతి అడ్డుగా ఉందని నువ్వు చెప్తే జ్యోతి వింటుంది కాబట్టి తనని రాజీవ్కి దూరంగా ఉండమని చెప్పమని రిక్వెస్ట్ చేయి. అప్పుడు శారద నీ కాపురం కోసం జ్యోతిని బ్రతిమాలి ఆ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్తుంది. శారద మాటంటే జ్యోతికి వేదం కాబట్టి అది కూడా కాదనలేక రాజీవ్ను వదిలేసి వెళ్ళిపోతుంది. రాజీవ్ పూర్తిగా నీ వాడయ్యాక శారదతో నేను నీ సొంత కూతుర్ని కాదు అన్న నిజం చెప్పేసి అప్పుడు నీలాగే నువ్వు ఉండొచ్చు. ఆ బస్తీ దాన్ని అమ్మలా భరించడమే కొంచెం కష్టం తప్ప ప్లాన్ మాత్రం సూపర్ ఆంటీ. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆలస్యం చేయకుండా నువ్వు ప్లాన్ అమలు చేయి. తప్పకుండా ఆంటీ. వెల్డన్ శ్రావ్య, అద్భుతంగా యాక్ట్ చేసావు. అంతా నేను చెప్పినట్లే చేసావు. అమ్మా, ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉండి కోల్పోయినవన్నీ ఇక నుంచి నేను పొందుతాను. ఇన్ని రోజులు నాకు ఏ బాధ వచ్చినా ఫోన్లో శ్యామలమ్మతో పంచుకునేదాన్ని. ఇప్పుడు నీ ఒళ్ళో తల పెట్టుకొని నా గుండెల్లో బాధ అంతా తీరేలా ఏడుస్తానమ్మా. నాకిప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. నీకు ఏ బాధ లేకుండా నీ కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందమ్మా.